యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో వేలాడుతున్న ఆ దృశ్యాన్ని మనందరం జ్ఞాపకం చేసుకొని ఈ శ్రమ దినాలు జరుపుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే నేను లాస్ట్ టైం అంటే నిన్న కాక మొన్న వచ్చినప్పుడు మీకు ఏ వాక్యం చెప్పాడంటే యేసు ప్రభువుని సిలువ వేయబడ్డారు, యేసు ప్రభుతో సహా ఇంకొక ఇద్దరు సిలువ వేయబడ్డారు, ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. అయితే కుడివైపు ఉన్న దొంగ మారు మనసు పొందాడు కనుక యేసును ఒక రాజ్యంలో ఆయన చేర్చుకున్నాడని ఆ దొంగ యొక్క పరిస్థితి అంతా మీకు వివరించాను. అయితే ఈ రోజు కూడా యేసు ప్రభువుని సిలువ వేశారు కదా, సిలువ వేసినప్పుడు ఒక ముగ్గురు స్త్రీలాట యేసుక్రీస్తు ప్రభువు సిలువ ఎక్కడైతే వేశారో గొల్గోతా కొండ దగ్గర ఆ సిలువ దగ్గర ముగ్గురు స్త్రీలు కూర్చొని ఉన్నారట. ఈ ముగ్గురు స్త్రీల విషయంలో ఒక స్త్రీని మీకు చాలా జాగ్రత్తగా గమనించారు. ఒక స్త్రీని మీకు ఈ రోజు పరిచయం చేసి నా వాక్య సందేశం ముగిస్తే చాలా జాగ్రత్తగా వినండి. అయితే యోహాను సువార్తలో మీరు ఎవరికి చెప్తారు, యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారు. అయితే కుడివైపు ఒక దొంగను ఎడమవైపు ఒక దొంగను కూడా సిలువ వేశారు. ఇద్దరు దొంగల మధ్య యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేస్తే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఆయన పాదాల దగ్గర అంటే ఆ సిలువ దగ్గర కొంతమంది వ్యక్తులతో సహా యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమించి ఒక ముగ్గురు స్త్రీలు యేసు యొక్క సిలువ దగ్గర కూర్చొని ఉన్నారట. ఎవరు ఆ ముగ్గురు స్త్రీలు అంటే ఆ ముగ్గురు పేరు కూడా మరియలే. ఏ పేరు? మరియా. ముగ్గురు పేరు కూడా మరియలే. ఎవరు ఆ మరియ అంటే మొదటి మరియ పేరట కన్య మరియా. ఎవరండి? కన్య మరియా. ఈవికే యేసు ప్రభువారు జన్మించడం జరిగింది. ఈవిడ గర్భాన్నే యేసు ప్రభువారు పుట్టారు. అయితే రెండవ మరి ఉంది, ఆమె ఎవరంటే మగ్దలేని మరియా. ఏంటంటే మగ్దలేని మరియా. మూడవ మరి ఉంది, ఈమె పేరు క్లోపా భార్య అయిన మరియా. హల్లెలూయా. ఈ ముగ్గురు మరియలు కూడా యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం దగ్గర వీరు ముగ్గురు కూర్చున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో 6 మంది మరియలు ఉన్నారట. 6 మరియలు ఉన్నారు. ఈ 6 మరియలు కూడా అక్కడ లేరు, కానీ 3 మరియలు మాత్రమే యేసు సిలువ దగ్గర కూర్చోవడం జరిగింది. అయితే చాలా జాగ్రత్తగా వినండి, అక్కడ చాలా మంది ఉన్నప్పుడు కూడా ఈ 3 మరియలు మాత్రమే ఎందుకు యేసు సిలువ దగ్గర కూర్చున్నారంటే వీరు యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో చాలా ప్రాధాన్యత కలిగిన వారు, యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమించే వ్యక్తుల్లో వీరు కూడా ఒకరు అన్నంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు మనం కన్య మరియ కోసం మాట్లాడుకుందాం. ఎందుకంటే యేసు ప్రభు జన్మనిచ్చింది కదా, యేసు ప్రభు 9 మాసాలు మోసి కని ఆమె జన్మనిచ్చిన తల్లి కనుక ఆ యేసు ప్రభు తల్లి అయిన మరియ కోసం ఈ రోజు మీకు కొన్ని మాటలు చెప్తే జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ రేపు వస్తే తర్వాత రెండో మరి మగ్దలేని మరియ కోసం చెప్తాను, తర్వాత క్లోపా భార్య మరియ కోసం చెప్తాను. మీరు అంతా కూడా చరిత్ర మీరు చాలా జాగ్రత్తగా వినాలి కనుక ఈ రోజు యేసు ప్రభు యొక్క యేసు ప్రభుని కనిన మరియ కోసం తల్లి అయిన మరియ కోసం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు వారు కనుక ముందు ఆమెకు వివాహం కాలేదు, ఆ మరియకు వివాహం కాలేదు. వివాహం కాకముందు ఒక దూత గాబ్రియేల్ అనే ఒక దూత వచ్చి, అమ్మా దయాపాత్రురాలా, నువ్వు ఈ లోక రక్షకుణ్ణి ఈ లోకంలో నీ కడుపున పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు జన్మించబోతున్నావు అని ఒక దూత వచ్చి మరియకు చెప్పిందట. అయితే అంతవరకు కూడా యేసు ప్రభువారు మా కడుపులో మా కడుపులో పుట్టాలి, ఈ భూమి మీద జన్మించాలి అని చాలా మంది అంట స్త్రీలట ఆ రోజుల్లో వెయిట్ చేస్తూ ఉండేవారట. ఎందుకంటే ప్రవచనాలు అంటూ ఒకటి ఉన్నాయి. ఏంటి ఆ ప్రవచనం అంటే యేసు ప్రభువారు ఈ భూమి మీదకు వస్తాడు, యేసు ప్రభువారు ఈ భూమి మీద జన్మిస్తాడు, యేసు ప్రభువారు ఈ లోకంలో పుడతాడు, యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టడం ద్వారా సర్వ మానవాళికి పాప పక్షాన జరుగుతున్నది, సర్వ మానవాళికి పాప విమోచన జరుగుతున్నది కనుక యేసు ప్రభువు ఈ లోకంలో జన్మిస్తాడని ఎప్పుడో 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ప్రవచించాడు అన్నమాట. అందుకే ఆ టైంలో యేసు ప్రభువు ఈ భూమి మీద రాకముందు ఆ టైంలో చాలా మంది స్త్రీలట వివాహాలు చేసుకోకుండా పెళ్లిళ్ళు చేసుకోకుండా ఒంటి కాళ్ళ మీద నిలబడి యేసు ప్రభువు మా గర్భంలో పుట్టాలి, యేసు ప్రభువు మా గర్భంలో జన్మించాలని చాలా మంది స్త్రీలు ఆ టైంలో వెయిట్ చేసుకుండేవారట. అయితే యేసు ప్రభువు మాత్రం దేవాది దేవుడు మాత్రం ఈ భూమి మీద కన్య ఆయన మరియ ఎంచుకొని ఆవిడ గర్భంలోనూ మాత్రమే యేసు ప్రభువు ఈ భూమి మీదకి రావాలని ఎంచుకొని ఆవిడ గర్భాన్ని ఎంచుకొని ఆవిడ ద్వారా మాత్రమే యేసు ప్రభువు ఈ భూమి మీదకి రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈ భూమి మీదకి రావడం జరిగిందో
యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత ఆయన ఎన్నో అద్భుతాలు చేసి ఎన్నో మహత్కార్యాలు చేసిన తర్వాత ఆయన సర్వ మానవాళి కోసం ప్రాణం పెట్టాలని ఆయన సిలువని ఎంచుకున్నాడు. ఆయన సిలువ ఎక్కువ తర్వాత ప్రపంచ మానవాళి కోసం ఆయన రక్తాన్ని మానవులందరి కోసం కర్చడం ద్వారా ప్రతి ఒక్క మానవుడు కూడా పాపం నుంచి విమోచించబడ్డాడు, పాపం నుంచి తప్పించబడ్డాడు, మరణం నుంచి తప్పించబడ్డాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే మీరు చాలా జాగ్రత్తగానండి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేసినప్పుడు ఈ ముగ్గురు మరియలు అక్కడ కూర్చున్నారు అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ కన్య మరియ అంటే యేసు ప్రభువుని కన్య మరియ కూడా అక్కడ కూర్చొని ఏడుస్తుంది. అయ్యో, ఇంతవరకు నేను పెంచాను కదా, ఇంతవరకు నేను పోషించాను కదా, ఇంతవరకు పెంచి పెద్ద చేశాను కదా అని తన కొడుకు ఎండలో భయంకరమైన మండుట ఎండలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతుంటే ఆ తల్లి పరితపించిపోయిందట, ఆ తల్లి బాధపడ్డాదట, ఆ తల్లి ఏడ్చిందట. హల్లెలూయా, ఏడ్చింది. ఎందుకు ఏడ్చిందంటే తన కుమారుడు అన్నమంత పరిస్థితిలో ఉన్నాడు, తన కుమారుడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడని ఆమె ఏడ్చిందట. హల్లెలూయా. అయితే ఆమెకు ఒక విశ్వాసం అయితే మాత్రం చాలా దృఢంగా ఉండేదట. యేసు ప్రభు నా గర్భంలో పుడతాడు అని ఒక విశ్వాసంగా ఉండేదట. అందుకని ఆమె విశ్వాసానికి తల్లి అని మరియ కోసం చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఏ విషయంలో మనం విశ్వాసం కలిగి ఉండాలి, ఎలాంటి విషయంలో విశ్వాసం కలిగి ఉండాలి? ఈ విశ్వాసం ఉంది మరియకు. యేసు ప్రభువారు ఈ లోకంలో రాకముందే ఆయన నా గర్భంలో జన్మిస్తాడు, ఆయన నా గర్భంలో పుడతాడు, ఆయన ఈ భూమి మీదకి రావాలంటే నా గర్భాన్ని ఎంచుకుంటాడని ఆమె ముందుకుంటే ఏం చేసింది? విశ్వాసం ఉంచిందట. హల్లెలూయా. ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో దేవుడు మన జీవితంలో కూడా కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. విశ్వాసం అనేది క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏదైనా మనకు రోగం వచ్చిందనుకో, ఏదైనా అప్పుడు సమస్యలు ఉన్నాయనుకో, ఏదైనా మనకు బాధ ఉందనుకో, అమ్మో తీరుతుందో లేదో, ఈ రోగం పోతాదో లేదో, ఈ సమస్య మన నుంచి బయటకు వెళ్తాదో లేదో, లేక నా కుటుంబ సమస్యలు విడుదల కలుగుతాయో లేదో అని ఏదో అల్ప విశ్వాసంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. హల్లెలూయా. అయితే క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక దృఢ సంకల్పం ఉండాలి. ఈ రోజు నా కూతురు పెళ్ళి అవుతాయి, విశ్వాసం ఉండాలి. నప్పులు తీరిపోతాయి, విశ్వాసంగా ఉండాలి. నా కుటుంబ సమస్యలు తీరిపోతాయి, విశ్వాసంతో మాట్లాడాలి. నా కుటుంబంలో ఉన్న రోగాలు తొలగిపోతాయి, విశ్వాసంతో మాట్లాడి ఎలాంటి పరిస్థితులైనా నా దేవుడు తీయగలుగుతాడు అనే విశ్వాసం మీలో కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి అదే చేసింది. యేసు ప్రభు నా గర్భంలో ఉంటాడని విశ్వాసంతో దృఢ సంకల్పంతో ఉండడం ద్వారానే యేసు దేవుడు ఆమెను ఎంచుకోవడం జరిగింది. హల్లెలూయా. ఏ విషయంలో విశ్వాసం మనం కలిగి ఉండాలి? ఎలాంటి విషయంలో మనం విశ్వాసం కలిగి ఉండాలి? హల్లెలూయా. యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడట ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడట, ఎన్నో మహత్కార్యాలు చేశాడు. అలా చేసినప్పుడు ఒక రోజు నుంచి శిష్యులందరూ కూడా 12 మంది శిష్యులట దోణికి వెళుతూ ఉన్నారట, అక్కడికి వెళుతూ ఉన్నారట. హల్లెలూయా. అక్కడికి వెళుతూ ఉంటే మధ్యరాత్రి వేళలో పడవ సముద్రంలో ప్రయాణిస్తూ వెళ్తూ ఉంది. ప్రయాణిస్తూ వెళ్తుంటే భయంకరమైన గాలి అట ఆ పడవ మీద వచ్చి కొడుతూ ఉంది. భయంకరమైన గాలి పడవ మీద కొడుతుంటే శిష్యులందరూ గలిబిలైపోతూ ఉన్నారు, శిష్యులందరూ భయపడిపోతూ ఉన్నారు, శిష్యులందరూ వేదన కలుగుతున్నారు. అయ్యో, ఈ సముద్రంలో మనం మునిగిపోతామేమో, ఈ సముద్రంలో మనం జారిపోతామేమో, ఇంకా మనం చనిపోతామేమో. ఎందుకంటే యేసయ్య మనతో లేడే, ఇంతవరకు యేసయ్య మనతో ఉన్నాడు, యేసయ్య మనలో ఉండి మనల్ని ప్రోత్సహించి నడిపించిన యేసయ్య ఈరోజు ఎక్కడున్నాడో కనిపించట్లేదే. మనందరం కూడా అయ్యో సముద్రంలో మునిగిపోతామేమో, సముద్రంలో పడిపోతామేమో అని భయపడిపోతూ ఉన్నారట. హల్లెలూయా. ఎప్పుడైతే భయపడిపోతూ ఉన్నారో యేసయ్యట నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నడుచుకుంటూ వచ్చారో ఎంత శిష్యులందరూ కూడా పడవ ఊగుతూ ఉంది, గాలికి తిరుగుతూ ఉంది. ఎప్పుడైతే శిష్యులు చూసారో దూరం నుంచి యేసయ్యను చూస్తే అనుకున్నారు, అయ్యో భూతమేదో ఈ సముద్రం మీద నడుచుకొని వస్తుంది, భూతమేదో మన దగ్గరికి వస్తుంది, అయితే మనం ఈ గాలి చేత ఈ సముద్రంలో చనిపోవడం ఖాయము, లేదంటే ఆ భూతం చేత మనం ఆ భూతమేదో మనం చంపడం ఖాయమని భయపడుతూ ఉన్నారట. హల్లెలూయా. అప్పుడు యేసయ్యనట భయపడకండి నేనే అన్నట. హల్లెలూయా. వెంటనే ఆయన నీటి మీద నడుచుకొని వస్తూ ఉంటే నీటి మీద నడుచుకొని శిష్యులందరూ ఆశ్చర్యపోయారు. అయ్యో, ఏంటి నీటి మీద ఆయన నడుస్తూ ఉన్నాడు, నీటి మీద అద్భుతంగా నడుస్తున్నాడు ఆశ్చర్యపోయాడు. వెంటనే ఏ గాలి అయితే భయంకరంగా వీస్తూ ఉందో, ఏ గాలి అయితే భయంకరంగా వస్తుందో ఆ గాలిని గద్దించాడట యేసయ్య. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే గద్దించాడో ఆ గాలి
ఆగిపోయిందట. ఆగిపోగానే పేతురు ఒక వ్యక్తి ఉన్నాడు, శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో పేతురు ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి బాగా దురుస్తనం ఎక్కువ అంట. ఏంటి, మనకి కూడా ఇంట్లో ఉంటా కొన్నిసార్లు కొంతమంది దురుస్తనం ఉంటారు కదా, నోటు మాట వెంటనే ఇస్తాం. ఎవరు బాధపడినా ఐ డోంట్ కేర్, మనం ఏది అనాలనుకుంటాం అది అనేస్తాం. కొంతమంది భార్యలు ఉంటారండి, భర్తల ఇంటికి రాగానే ఏం చేస్తారు, ఏం చేశాడు నా కోసం అడుగుతారు. ఏం చేశాడమ్మా, ఉదయం లేచి నీ కోసమే కష్టపడతాడు, నీ పిల్లల కోసమే కష్టపడతాడు, నీకేం చేయాలి తెలియదు నీకు? చూడు పక్కింటి అప్పుడు చూడు అలా ఆయన ఏం చేశాడు, నెక్లెస్ కొనడం లేదా, నువ్వు కొంటావా లేదా అడుగుతాడు. ఆడి శాలరేమో 70,000, నీ శాలరేమో 10,000. భర్తను అర్థం చేసుకోవాలి, ఆ 10,000 నీ ఇంట్లోకే సరిపోతే ఆడే గవర్నమెంట్ జాబ్ కొంటాడు, ఏదైనా కొంటాడు, కారు కొంటాడు, మిత్తు కొంటాడు, ఏదైనా కొంటాడు. నీ భర్తకు వచ్చింది 10,000 కదా. నీ భర్త ఏది కొంటే సంతోషంగా తీసుకొని ఆయన కూడా నాకు కావాలంటే ఏం చేస్తాం? హల్లెలూయా. ఇలా కొంతమంది దురుసుగా భర్తతో మాట్లాడుతూ ఉంటారు. భార్యలు కూడా అంతే. కొంతమంది భార్యలు గట్టిగా భర్తతో దురుసుగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది భర్తలు కూడా అలాగే చేస్తూ ఉంటారు. దురుసుగా నేను పోషిస్తాను కదా, నా కాల్ దగ్గర నువ్వు ఉండాలి అని భార్యలు ఏం చేస్తారు, సాధిస్తూ ఉంటారు. కొంతమంది అలా కాదు. భార్య భర్తల బంధం ఏంటంటే దేవుడు మనకిచ్చిన ఒక బహుమానం భార్య. హల్లెలూయా. భర్తను కూడా మనకిచ్చిన బహుమానం. మనిద్దరం కూడా ఈ భూమి మీద ఉన్న కొద్ది కాలమైనా మంచిగా కలిసిమెలిసి ఉండడం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఈ పేతురు అంటాడు దురుసు కదా, అయ్యా యేసయ్యా నువ్వు నీటి మీద నడుస్తూ ఉన్నా కదా, నేను కూడా నడిచేస్తున్నా అయ్యా వచ్చి అన్నాడు. హల్లెలూయా. ఆశగల ప్రాణాన్ని గుర్తుపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎంతనే యేసు అన్నాడు, పీటర్ కమాన్ అన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. పీటర్ కమాన్ అంతటికి ఓ పేతురికి ఎక్కర్లేని సంతోషం వచ్చేసింది. అయ్యో యేసయ్య నీటి మీద నడిచేస్తున్నాడు, యేసయ్యతో నేను కూడా నీటి మీద నడుస్తాను. ఆ పొడవలో నుంచి ఒక కాలు సముద్రం మీద వేసాడు. హల్లెలూయా. సముద్రం మీద గచ్చు మీద వేసాడు కొంత అయ్యగారికి. ఓహో ఎంత ఇంకో కాలు వేసాడు, స్టెప్ బాగున్నాడు, ఇంకో కాలేసాడు. అప్పుడు అనుకుంటాడు, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. మరి పీటర్ పాడలేదు. ఇప్పుడు సముద్రం మీద నడవడం చిన్న విషయమా? యేసయ్య ఎంత సర్వ సృష్టిని చేసిన దేవుడు కానీ సముద్రం మీద నడుస్తాడు, కొండల్లో నడుస్తాడు, ఎక్కడైనా నడవగల సమర్థుడు నా యేసయ్య. అయితే యేసయ్యతో ఉన్న శిష్యులు నడవడం చిన్న విషయమా? నడుస్తున్నాడు, ఆనందపడుతున్నాడు. ఒక పక్క దేవుని చూస్తూ ఉన్నాడు, యేసయ్య సముద్రం మీద నిలబడడం చూస్తూ ఉన్నాడు. ఒక పక్క నడుస్తూ హృదయంలో ఆనందం గెంతులేస్తూ ఉన్నాడు. ఒక లేడీ ఏ విధంగా చింగు మన గెంతులేసుకోవడం, తన తల్లి దగ్గరికి వెళ్తాం అలా గెంతులేసుకుని యేసయ్య దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. బాగుంది, హ్యాపీ. వెనకతల శిష్యులు, మిగతా శిష్యులందరూ కూడా పొడవలో కూర్చుని పాప పీటర్ ఏం ధన్యత పొందేశారా, పీటర్ ఎంత భాగ్యాన్ని పొందేశారా, సముద్రం మీద నడుస్తున్నారా మన పేతురు, అయ్యా సముద్రంలో నడుస్తున్నారా మన పేతురు అని చాలా మంది మిగతా శిష్యులందరూ కూడా కుళ్ళుకొని ఉంటారు ఆ టైంలో. అవునా కాదా? అంత ఎందుకంటే ఎవరైనా మన యజమానుడు, మనం ఇద్దరు పనిచేసాం, యజమాని దగ్గర పనిచేసాం, ఆ యజమానుడు ఒకటి నువ్వు మంచిగా పనిచేసావు కాబట్టి ఇదిగో నీకు 10,000 రూపాయలు బోనస్ అని అంటే మిగతాడికి ఎలా ఉంటుంది, అయ్యే బోనస్ మనం తగ్గిపోయాడా, మంచిగా పని చేస్తే మనకు కూడా వచ్చింది కదా బోనస్, అనవసరంగా వీడికి ఇచ్చేసారు బోనస్ అని మిగతాడు ఎలా ఉంటుంది? అనుకుంటారా? అలాగే పేతురు ఏం చేస్తారు, ముందు దురుసు కదా, యేసయ్య నీతో నడుస్తుందంటే యేసయ్య కమ్మా ఉంటానంటే. హల్లెలూయా. రాదు నాతో ఉన్నాడు అనగానే ఇంకో పేతురు నడుచుకొని వెళ్తూ ఉన్నాడు. పేతురు నడుచుకొని వెళ్తుడికి ఎంత ఆకాశంలో ఓ భయంకరమైన ఊరు మునిగిందట. హల్లెలూయా. ఇప్పుడు మన పేతురు పరిస్థితి చూడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఉరుము ఉరిమిందో అయ్యగారు తుల్లు పడ్డారట. యేసయ్య ఉన్నారు కదా ఒక పక్క, యేసయ్యని చూడాలి కదా, తుల్లం పడి భయపడి ఊరుగా చూశాడట. అప్పుడు దాకా ఎవరికా చూశాడు? యేసయ్య వైపు చూసినని చెప్పు కష్టం లేదు, యేసయ్య వైపు చూసినని చెప్పి ఇబ్బంది లేదు, యేసయ్య వైపు చూసి నడుచుందని చెప్పు దిగులు లేదు, భయం లేదు, జడిగలేదు. ఎప్పుడైతే ఉరుముగా చూశాడో మురుగుపోవడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మునిగిపోతున్నాడో యేసయ్యా నన్ను కరుణించు, యేసయ్యా నన్ను కనుకరించు, నేను మునిగిపోతూ ఉన్నానయ్యా నన్ను పట్టుకోయ్యా అన్నాడు. అరుస్తున్నాడు. మనం అయితే ఏం చేస్తామండి, నీకు ఇలాగే అవ్వాలి, నువ్వు ఎవరి మాట ఎవరు కదా, నువ్వు మన పిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తావు, నువ్వు ఇంటి మా మాట ఇంటి నీకు ఎందుకు రాని 3-4 దెబ్బ దళాలు వేసేసి నువ్వు బుద్ధి రావాలని తిడతావు. అవునా కదా? వేసి మొదట ఏం చేసేది సార్, వెంటనే చేయబట్టుకుంటాడు. ఎవరిది? పేపర్ మునిగిపోతాడు కదా, మరి అలా వదిలితే అయిపోతుంది, చచ్చిపోతాడు.
వెంటనే చేయి పట్టుకొని లేవనెత్తి అప్పుడు బయటికి తీసుకొచ్చి అప్పుడు అంటున్న మాట తెలుసా, అల్ప విశ్వాసి. హల్లెలూయా. విశ్వాసం నీకు లేదా? ఇన్ని కార్యాలు చూసావు, ఇన్ని అద్భుతాలు చూసావు, చనిపోయిన లేపునప్పుడు నాతో ఉన్నావు, రోగులు ముట్టినప్పుడు నాతో ఉన్నావు, పక్షవాయువుతో బాధపడుతున్న వాళ్ళని స్వస్థపరిచినప్పుడు నాతో ఉన్నావు, ఇన్ని కార్యాలు చూసావు, నీటి మీద నడుస్తున్నప్పుడు నా వైపు కదా నువ్వు చూడాలి, లోకం వైపు ఎందుకు చూసావు? హల్లెలూయా. చెప్తాను చూడండి, మొదటగా మన దేవుడు రక్షిస్తాడు, రెండవదిగా గర్విస్తాడు. హల్లెలూయా. మొదలు ఏం చేస్తాడు మన దేవుడు? రక్షిస్తాడు, బుద్ధి కూడా చెప్తాడు. మనం కొన్నిసార్లు బుద్ధిహీనత పనులు చేస్తుంటాం. బుద్ధిహీనత పనులు అవి ఎవరికి కనిపించవు. ఆ పనులు అలాంటి పనులు చేస్తాం కానీ దేవుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తాడు? గద్దిస్తూ ఉంటాడు. హల్లెలూయా. గద్దిస్తూ ఉన్నాడంటే మనం సరి చేసుకోవాలి అని అర్థం. హల్లెలూయా. పిల్లవాడు బాగుంది, బాబు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, అన్న అటుపక్క వెళ్ళగరా అని కొడతా. ఎందుకు? ఆ బావిలో పడిపోతే ఒకవేళ ఎక్కడ మనం ఇస్తాడు తల్లిదండ్రులు మన భయం. హల్లెలూయా. అదేం చేయడం? మనం గద్దించడం, సరి చేయడం, సరి చేస్తూ ఉంటాం. అలా సరి చేయకుండా మా అమ్మ నాన్న చెప్పింది ఏంటి, నాకు అంతా తెలీదా, నేను 10th క్లాస్ పాస్ అవ్వలేదా, ఇదంతా నాదే అనుకున్నాడు. ఇష్టం వచ్చిన మళ్ళీ ప్రేమించడం ఎక్కడికి వెళ్తాడు? మూతిలో ఒకడు. హల్లెలూయా. అందుకే మొదటికి మన వేసి ఏం చేస్తాడు? గద్దిస్తాడు, తర్వాత ఖండిస్తాడు. హల్లెలూయా. విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విశ్వాసాన్ని పేతురు ఉంచలేకపోయాడు యేసయ్య మీద. ఎప్పుడైతే పేతురు యేసయ్య మీద విశ్వాసం ఉంచలేకపోయాడో మునిగిపోవడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. లోకం వైపు ఎప్పుడైతే చూసాడో మునిగిపోవడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో విశ్వాసంగా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు, దేవుడు నా బ్రతుకులో ఈ కార్యం చేస్తాడు, దేవుడు నా జీవితంలో నా కుటుంబంలో సమస్య నుంచి విడుదల కలిగిస్తాడు. ఎప్పుడైతే దృఢంగా విశ్వాసంతో ముందుకు కొనసాగుతో దేవుడు పేతురు లేవనెత్తుడు, దేవుడు నిన్ను కూడా లేవనెత్తుతాడు. హల్లెలూయా. అప్పుడు సమస్యల్లో కూరుకుపోతున్నానయ్యా, ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయ్యా, నా ఇంటి చుట్టూ రోగాలు ఎక్కువైపోయాయ్యా, నన్ను ఎవరు లేవనెత్తుతాడు కాదయ్యా, ఎక్కడికి వెళ్ళా ఒక నయం అవుతుంది కాదయ్యా, అప్పుడు మా జీవితాల్లో మునిగిపోతూ ఉండే, ఇంటి ముందుకు అప్పుడు వచ్చి తిడుతూ ఉంటే మా తల ఎక్కడ దాచుకోవడం తెలియని పరిస్థితిలో ఉన్నాయని బాధపడుతున్నామేమో రాత్రి. అయితే దేవుడు అంటున్నాడు, ఏ పేతురునైతే నేను పట్టుకొని లేవనెత్తానో మిమ్మల్ని కూడా లేవనెత్తడానికి నేను సజీవుడుగా ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు విశ్వాసం ఉంచాలి. మరియ విశ్వాసం ఉంచింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని అన్నది. నువ్వు అదే విశ్వాసం కోల్పోకూడదు. పేతురు విశ్వాసం కోల్పోవడం కనుకనే లోకంలో పడిపోయి మునిగిపోతూ ఉన్నాడు. నువ్వు మునిగిపోవడానికి వీల్లేదు, నువ్వు పడిపోవడానికి వీల్లేదు, నీ జీవితం పక్కన అయిపోవడానికి వీల్లేదు. దేవుడు రాత్రి మాట్లాడుతున్నాడు, నువ్వు పడిపోతున్నా, మునిగిపోతున్నా, నీ దేవుడు నీతో ఉన్నాడనే విషయాన్ని నువ్వు గమనించగలిగితే నీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. హల్లెలూయా. ఒక చిన్న పిల్లవాడు కట్ట సైకిల్ కావాలని ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాగా? గట్టిగా యేసయ్యా నాకు సైకిల్ కావాలి, యేసయ్యా నాకు సైకిల్ కావాలి వస్తూ ఉన్నాడట. అలా అన్నయ్య వచ్చి, రే యేసయ్యకి మెల్లిగా ప్రార్థన చేసినా వినిపిస్తుందిరా, హృదయంలో ప్రార్థన చేసినా వినిపిస్తుందిరా, నువ్వు అంత గట్టిగా ప్రార్థన చెయ్యవసరం లేదురా అని అన్నాడట. ఎవరు? అన్నయ్య. ఇప్పుడు తమ్ముడు అంటాడు, రే అన్నయ్య నేను గట్టిగా ప్రార్థన చేసి నీ యేసయ్య వినబడ్డాను కాదురా, 3వ అంతస్తులో మా అమ్మ ఉంది కదా, మా అమ్మ వినబడ్డాను కదా. ఎవరికి వినబడ్డాకి? ఇది విశ్వాసం లేదు, ఇది ఉండదు కదా. ఇది విశ్వాసం 3వ అంతస్తులో మా అమ్మ పడుకోదట. యేసయ్యా నాకు సైకిల్ కావాలి అనేసిందనుకో, నా మనోడు సైకిల్ అడుగుతున్నాను కొనిస్తే కష్టం కదా, మా అమ్మ సైకిల్ కొనేది ప్రేమ. చూసారా ఇప్పుడు ప్రేమ ఉంది. అల్ప విశ్వాసం. ఓన్లీ యేసయ్య నాకు సైకిల్ ఎక్కడండి, ఓరే అనే నువ్వు ఏమంటాడు, నాకు యేసయ్య సైకిల్ గట్టిగా ప్రార్థన చేస్తే తండ్రి మనసు, తల్లి మనసు, లేకపోతే పైన మామ మనసు మారిస్తారు. కానీ ఈ ప్రార్థన ఎవరు ఆలోచించాలి? మా అమ్మ ఆలోచించాలి. హల్లెలూయా. మా అమ్మ ఆలోచిస్తే, ఎందుకంటే మా అమ్మ దగ్గర 3 డబ్బులు ఉన్నాయి, ఇక మా అమ్మ ఆలోచిస్తే చాలా నా సైకిల్లోకి వచ్చేది. ఇంకా మా నాన్న ఆలోచించవసలేదు, మా అమ్మ ఆలోచించవసలేదు, ఓరే అన్నయ్య నువ్వు కూడా ఆలోచించవసలేదు. మా అమ్మతో పైన అనుకున్నాను. హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి బల్లి మీద రాస్తారు, అమ్మ దీవెన అని రాశాడు బల్లి మీద. ఎందుకు? అమ్మ దగ్గర కొట్టించడం కష్టం, అందుకే అమ్మ పేరు కట్టకపోతే బాగోదని అమ్మ దీవెన అని రాస్తున్నాడు. కొంతమంది ఏం చేస్తారు, నీ ఏడిపే మాకు దీవెనలు. ఈడు బండి కొడుకుని పక్కన ఎందుకు ఏడిపోయింది?
ఇది ఎక్కడ ఏడ్చారో పక్కన ముందు రాస్తాం, మీ ఏడుపులే మాది వెళ్ళు అని. పక్కన ఎడుతున్నాడు అయ్యేవనే, వీడు పని కొనిసారా, వీడు కాదు కొనిసారా, వీడు ఇది కొనిసారా, అది కొనిసాని ఎక్కడైతే పక్కన ఏడుస్తారో అని వీడు ముందుకుంటా నీ ఏడిపే నా దీన్ని ఏడుతుంది, దీవులండి ఏడకూడదు. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్, మామూలు మమ్మో ఎవరిని తక్కువ చేయకూడదు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు విశ్వాసం కలిగి మనం జీవించాలి. హల్లెలూయా. 5 నిమిషాల్లో ముగిస్తాను. విశ్వాసం కలిగి మనం జీవించాలట. ఒక శతాధిపతి అట యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నేను 100 మందికి అధిపతినయ్యా, నా ఇంట్లో చాలా మంది పనులు ఉన్నారు, కానీ నా ఇంట్లో పని చేస్తున్న ఒక దాసుడు ఉన్నాడు, ఆ దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడయ్యా, నువ్వు ఎలాగైనా వచ్చి నా దాసుడు బాగు చెయ్యయ్యా అన్నాడు. ఎవరో? శతాధిపతి. ఈ శతాధిపతి డైరెక్టర్ యేసయ్య దగ్గరకు వచ్చాడు. రావాల్సిన పనిలే. శతాధిపతి అంటే 100 మంది పైన అధికారి అని అర్థం. హల్లెలూయా. 100 మంది పనివాళ్ళు తన ఇంట్లో ఉంటారు. 100 మంది పనులు తన ఇంట్లో ఉన్నా ఒక్కడు పిలిచారు, రారా యేసయ్య పలం దగ్గర ఉన్నాడు, అక్కడికి వెళ్ళి యేసయ్య పిలుచుకొని రా, మన ఒంట్లో బాగలేదు కదా, పక్షవాయువుతో బాధపడుతున్నాడు, ఇతను బాగు చేసే పరిస్థితి లేదు, ఎన్ని హాస్పిటల్ తిప్పాం, ఎన్ని హాస్పిటల్ తిప్పి ఎంత డబ్బు ఖర్చు చేసాం, ఎక్కడికి వెళ్ళా బాగుపడదు, యేసయ్య చెయ్యి వేస్తే బాగుపడుతున్నాడు, ఆయన వస్తున్న తర్వాత బాగుపడుతున్నాడు కనుక నువ్వు అర్జెంట్కి వెళ్ళి ఆయన పిలుచుకొని రా అని అనాలి. హల్లెలూయా. అనాలా లేదా? కానీ ఒక్క పనులను కూడా పిలవలేక చిన్న యజమానుడే వెళ్ళాడు యేసయ్య దగ్గరికి. హల్లెలూయా. యజమానుడు వెళ్ళి యేసయ్య దగ్గరికి వెళ్ళి 2 చేతులు అయ్యా, నువ్వు ఎలాగైనా నా గృహం దర్శించాలయ్యా, ఎందుకంటే పక్షవాయువుతో నాకు నా యొక్క పనివాడు నా దాసుడు బాధపడుతున్నాడయ్యా, నువ్వు ఎలాగైనా రావాలి అంటే యేసు ప్రభువుడు పదాన్ని నీ ఇంటికి వస్తాను. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యని పిలిచడమే కానీ ఇంటికి వస్తున్నాడు, పిలవకపోతే వస్తాడా? ఇప్పుడు మళ్ళీ అంటాడు ఈ దాసుడు, అయ్యయ్యా లేదు లేదు, నీకు వచ్చి నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను యోగ్యుని కాదు. హల్లెలూయా. ఆ యోగ్యత నాకు లేదు. నీవు చూస్తే పరిశుద్ధుడు, నీవు చూస్తే మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన దేవుడు కుమారుడు. నీ మాటకి గాలి లోబడుతుంది, తుఫాను లోబడుతుంది, మంచు లోబడుతుంది, వర్షం లోబడుతుంది, రోగాలు లోబడుతున్నాయి, దెయ్యాలు లోబడుతున్నాయి, అన్నీ లోబడుతున్నాయ్యా. నీలాంటి పరిశుద్ధులు నా ఇంటిలో అడుగు పెట్టడానికి యోగ్యులు కాదయ్యా. ఎందుకంటే నా ఇంటిలో 100 మంది పనివాళ్ళు ఉన్నారు, కానీ ఒకరు రమ్మంటే ఒకడు వస్తాడు, ఒకడు పొమ్మంటే ఒకడు పోతాడు, అంత అధికారం కలిగిన వ్యక్తులయ్యా. కానీ నేను పిలిచే యోగ్యత నాకు లేదు కనుక, కానీ నా దాసుడు బాగు చేయడానికి నేను పిలిచాను కనుక అయ్యా, నువ్వు ఒకే ఒక్క మాట, నీ దాసుడు బాగుపడిపోతున్న ఒక్క మాట సెలవు అయ్యా, ఒకే ఒక్క మాట సెలవు అయినాడంటే యేసయ్య ఆశ్చర్యపోయాడు. చాలా మంది జనసమూహము యేసయ్యని వెంబడిస్తూ ఉన్నారు, యేసయ్య మీద పడిపోతూ ఉన్నారు. వెంటనే యేసయ్య వెనక్కి తిరిగంటాడు, ఇదంత విశ్వాసం నేను ఇశ్రాయేలు ప్రజల్లో ఒక్కరి దగ్గర కూడా నేను చూడలేదు అన్నాడు. ఒక అన్యుడు ఏంటైనా శతాధిపతి అనేవాడు ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నువ్వు నా ఇంటిలో అడుగు పెట్టడానికి నేను యోగ్యుని కాదయ్యా, ఎందుకంటే నేను పాపని, నేను పాపంలో ఉన్నాను, పాపంలో పుట్టాను, పాపంలో జీవిస్తున్నాను, పాపంలో చనిపోయిన వ్యక్తి కనుక నీలాంటి పరిశుద్ధ దేవుడు నా గృహంలో అడుగు పెడితే నేను అడుగు పెట్టే యోగ్యునైతే నేను కాదయ్యా. ఎందుకంటే నా గృహం అంతా కూడా చీకటమయంతో నిండిపోయింది, నా గృహం అంతా కూడా అంధకారంతో నిండిపోయింది, పాపంతో నిండిపోయింది, అక్రమంతో నిండిపోయింది, దోషాలతో నిండిపోయింది. అలాంటి గృహంలో నువ్వు అడుగు పెడితే నా జీవితం మారిపోతుంది, నా బ్రతుకు మారిపోతుంది, నా కుటుంబం భవిష్యత్తు మారిపోతుంది. కానీ అంత యోగ్య నేను కాదయ్యా, ఒక్క మాట నువ్వు సెలవిస్తే చాలు ఆ దాసుడు బాగుపడతాడు అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దాసుడు బాగుపడతాడో యేసయ్య ఆశ్చర్యపోయి, ఇశ్రాయేలు ప్రజల్లో ఇలాంటి విశ్వాసము నేను ఎక్కడ కనుగొనలేదు, చూడలేదు అన్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి కూడా మనం ఆపినది విశ్వాసమే. దేవుణ్ణి మన దగ్గర తెచ్చుకోవాలనుకుంటే ఒక విశ్వాసమే. విశ్వాసంతో నువ్వు ఎంత దృఢంగా మాట్లాడతావో, విశ్వాసంతో ఎంత దృఢ సంకల్పంతో నువ్వు ముందుకు కొనసాగుతావో, దేవుడు నీ జీవితంలో అంత అద్భుతం చేయగలుగుతాడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలంటే, నీ జీవితంలో దేవుడు మహత్కార్యాలు చేయాలంటే విశ్వాసం కలిగి జీవించు. హల్లెలూయా. ఒక దేశం నుంచట కొంతమంది మొక్కల మీద కొన్ని పరిశోధన చేయడానికి వచ్చారు. మొక్కల మీద పరిశోధన చేయడానికి వస్తే ఒక అడుగు ప్రాంతంకి వచ్చారు. అడుగు ప్రాంతంకి వస్తే వాళ్ళకి కావలసిన మొక్క ఒక బాగా కొండకి లోతులో ఉందట. వీళ్ళు దిగలేకపోతూ ఉన్నారు. ఆ కొండ లోతుగా మొక్క తెంపడానికి దిగలేకపోతూ ఉన్నారు.
దిగలేకపోతేప్పటికి అక్కడ ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటే ఆ పిల్లవాడు పిలిచి, అరే బాబు నువ్వు ఇలా నీకు డబ్బులు ఎంత కాలం దానికి ఇస్తాము, నిన్ను పట్టుకుంటాము, పట్టుకొని అలా లోయలోకి దింపుతాము, ఆ లోయలో ఒక మొక్క ఉంది, ఆ మొక్కను తెప్పించి మాకు ఇచ్చి అన్నాడు. హల్లెలూయా. అప్పుడు కుమారుడు అన్నాడు, నో నో నో, నేను మొక్కను దింపమంటే దింపుతాను, లోపల దిగమంతా దిగుతాను, కానీ మీరు ఎవ్వరు పట్టుకుంటే నేను దిగను. ఇది అక్కడ గొర్రెలు కాస్తూ ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తిని పిలండి, ఆ వ్యక్తిని పిలిస్తేనే నేను ఆ వ్యక్తి పట్టుకుంటే నేను దిగుతాను అన్నాడు. వారు అన్నారు, రే రే ఏం మాట్లాడుతున్నావు, మీరు చూస్తే పుష్టిగా ఉన్నాం, మీరు చూస్తే బలంగా ఉన్నాం, ఆ గొర్రెలు కాసుకునే వ్యక్తి అంత సన్నంగా ఉన్నాడు, గాలిస్తే ఎగిరిపోయేటట్టు ఉన్నాడు, అంత సన్నంగా ఉండే వ్యక్తి ఎలా నేను పట్టుకోగలుగుతుంటే, లేదు లేదు ఆ వ్యక్తి పట్టుకుంటేనే మీరు ఈ లోయలో దిగుతారు అన్నాడు. ఎలాగైతే కలిసి ఆ వ్యక్తిని పిలిపించారు. పిలిపించిన తర్వాత ఆ వ్యక్తి పట్టుకొని ఆ పిల్లవాడిని దింపితే ఆ లోయలోకి ఆ పిల్లవాడు ఆ మొత్తం తిన్నది తీసుకొని వీళ్ళకి ఇచ్చాడు. ఏమన్నా కొంత ధనాన్ని ఇచ్చారు. ధనాన్ని ఇచ్చిన తర్వాత అడిగారు, ఒరే మేము ఇంత బలంగా ఉన్నాం కదా, ఇంత పుష్టిగా ఉన్నాం కదా, అయితే మా మీద లేని నమ్మకం ఈ గొర్రెలు కాసుకుని ఈ వ్యక్తి మీద ఎందుకు నీకు నమ్మకం ఉన్నాడు అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఆ పిల్లడు అన్నాడు, మీ మీద మాకు ఎందుకు నమ్మకం లేదు, ఈ వ్యక్తి మీద నాకు ఎందుకు నమ్మకం ఉందో చెప్పలా, ఇతను నా తండ్రి అని. ఎందుకో తెలుసా, ఒకవేళ నేను లోయలో పడిపోతే నా కోసం ప్రాణం కూడా నా తండ్రి నా వెనకాల వస్తాడు. ఒకవేళ నేను లోయలో పడిపోయినప్పుడు నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోతారేమో తప్ప మీరు నన్ను నా ప్రాణం కాపాడటం ముందుకు రాలేదు. ఎందుకంటే నా తండ్రి నా కోసం ప్రాణం ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే నా తండ్రి నా కోసం ఎంత దూరమైన రాగలుగుతాడు. ఎందుకంటే నా తండ్రి తన ప్రాణం కూడా వెనక తీయడు. ఒకవేళ నేను లోయలో పడిపోతే ఆ లోయలోకి గెంటేసి నన్ను తీయడానికి సాహసం చేస్తాడు తప్ప ఆయన ఒంటరిగా మళ్ళీ పైకి రాలేదు. నా తండ్రి కాబట్టి నాకు అంత విశ్వాసం అన్నాడట. హల్లెలూయా. విశ్వాసం అనేది నీ తండ్రి పైన నువ్వు ఉంచగలిగితే, నా యేసయ్య తండ్రి మీద నీ విశ్వాసం ఉంచగలిగితే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. నీ జీవితంలో కూడా మహత్ కార్యాలు చేయడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మరియా విశ్వాసం ఉంచింది కనుకనే యేసు ప్రభువు గర్భాన్ని దాల్చడం జరిగింది. మరియా విశ్వాసంతో ముందు కొనసాగిందనికే యేసు ప్రభువుని కనడానికి దేవుడు గొప్ప కృపను చూపించాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం.